అక్కడ ఆగిపోయింది. నాకేదో నూతనత్వం మా మాటలో కనిపించింది. ఎక్కడ కనిపించిందంటే, దేవుడు నీ మార్గములన్నిటిలో అనే మాట నా హృదయాన్ని ఇచ్చేసినాను. మార్గం ఒకటి కాదు, మన మార్గాలన్నిటిలో మాట దేవుడు మనకిచ్చినటువంటి మన ప్రయాణం చేసే మార్గాలు, అది చీకటి మార్గం కావచ్చు, పగటి మార్గం కావచ్చు, రాత్రి మార్గం కావచ్చు, కాలినడకో, వాహనమో, ఆటోనో, ట్రైనో, ఆకాశ మార్గమో, మార్గాలన్నిటిలో దేవుడు ఏం చేస్తున్నాడట, మనల్ని కాపాడటమే దూతల యొక్క పని. ఏంటంటే మనల్ని కాపాడాలి. దూతల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ దేవుడు అన్నాడు, ఇదిగో దూతలు ఏం చేయాలంటే ఆయన పిల్లలని ఏం చేయమన్నాడు, కాపాడటానికి ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ చెప్పాడు. దూతలు చెప్పాడంట దేవుడే. ఏమన్నాడంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. అది ఈరోజు మన క్షేమ స్థితికి కారణం. క్షేమ స్థితికి కారణం దేవుడు. నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. ఏమన్నాడంటే, మనందరం అంట రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని పిల్లలంగా అయిన తర్వాత, ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సామాన్యుడు కాదంట. లేకపోతే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాడు సామాన్యుడు కాదంట. లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే వారి పదవులోకి రాగానే ప్రభుత్వం వారికి ఒక ఆధిక్యతనిచ్చింది. ప్రభుత్వం వారికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది. ప్రభుత్వం ద్వారా వారికి చాలా సదుపాయాలు, చాలా సౌకర్యాలు ఉంటాయి. మొట్టమొదటిగా ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం అవగానే వాళ్ళకి వెంటనే ఏమిస్తారు చెప్పండి, మీకు తెలిసిందంటే చెప్పండి. సెక్యూరిటీ ఇస్తాడు. ఏమిటి సెక్యూరిటీ అంటే, ఆ స్థాయిని బట్టి, స్థితిని బట్టి, ఎంపీ అయితే, ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే, వారి స్థాయిని బట్టి వారికి ఇద్దరునో ఖచ్చితంగా ఇద్దరు. మా ఊర్లో ఎమ్మెల్యే గారు ఉంటారు. మా ఊరు ఎమ్మెల్యే గారి పక్కనే ఇద్దరు ఖచ్చితంగా ఇటుపక్క ఒక అతను, ఇటుపక్క ఒకటి ఏం చేస్తారంటే గన్నులు పట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెనకమాలు ఉంటారు. చుట్టుపక్కల జనాలు చుట్టూ ఉంటారు. సరౌండ్ అవుటర్ లో కొంతమంది పోలీసులు ఉంటారు. ఒక వాహనం వెళ్తే ఆ వాహనం వెనక 3 వాహనాలు 2 వాహనాలు వెళ్తూ ఉంటాయి. తర్వాత అంబులెన్స్ 108 అన్ని కూడా ఉంటుంది. ఈ ఖచ్చితంగా ఇందులో ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు వెళ్తా ఉంటే మధ్యలో సెక్యూరిటీ, ఆ తర్వాత హెల్త్ కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా భద్రత కోసం, వారు సేఫ్ గా ఉండడానికి, వారు భద్రతగా ఉండడానికి, శత్రువు ఏదైనా దాడి చేసేద్దామని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వెంటనే వారికి ఏమొస్తారంటే సెక్యూరిటీ ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ తర్వాత వారికి మంత్లీ అవన్నీ ఇచ్చే సౌకర్యమైన ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ వేరు. అది సెక్యూరిటీ ముఖ్యం. అలాగే ఏ రోజైతే నీవు, నేను, మనందరము ప్రభుత్వం చెప్పాము, నా బ్రతుకు దినాలన్నీ కూడా నా యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. మరి యేసు ప్రభుని అంటాం. ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో యేసు ప్రభుని, తను అంగీకరించే వారందరికీ దేవుని పిల్లల అధికారం దేవుడు ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అది యోహాను సువార్త 12:1 అంటాడు కదా. ఏమంటాడు ఆ మాట చదవండి. దేవుడు మనం అంగీకరించినప్పుడు మనం కూడా దేవుడితో ఒక మాట ఇచ్చాం. బాప్తిసం తీసుకునేటప్పుడు మరి దేవుడితో ఉంటామని, దేవుడి కొరకు ఉంటామని ఆ మాట చదవండి. యోహాను సువార్త 1:12. చదవండి. యోహాను సువార్త 1:12. అది ఈ మాట, తన్ను ఎందరు అంగీకరించుదురు వారందరికీ అనగా తన నామమందు
విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు హల్లెలూయా ఏమిస్తాడమ్మా? అధికారం. దేవుని పిల్లలగటానికి దేవుడు అధికారం ఎప్పుడు వచ్చింది నీకు నాకంటే? మనం అధికారం ఎవరంటే నువ్వు అంగీకరించావే యేసు ప్రభు కావాలి, యేసు ప్రభులోకి వచ్చి మారుమనసు బాప్తిసం తీసుకుని పొందిన వెంటనే ఇప్పటి వరకు నువ్వు లోకంలో ఉన్న వ్యక్తి అన్నిరాలువి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని బయటకు వచ్చావో, అంగీకరించావో, ప్రమాణం చేసావో బాప్తిసం అప్పుడు నువ్వు అన్నిరాల నుండి ధన్యురాలుగా మారిపోయావు. హల్లెలూయా. ధన్యులుగా మారిపోయి దేవుని బిడ్డగా ముద్రించబడ్డావు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకములో నీ పేరు జీవ గ్రంథములో రాసేసాడు. హల్లెలూయా. అప్పుడు పరలోకంలో మన యొక్క బిడ్డ పరలోక హెవెన్లీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఏమిస్తారంటే దేవుడు పరలోకమునంట మన బిడ్డ ప్రభువు మీద ఉంది కాబట్టి ఆ బిడ్డకు ఇద్దరు దూతలను మరి ప్రొటెక్షన్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో ఈ దూతలారా నువ్వు వెళ్ళిపో, ఇదిగో నా బిడ్డ పలానా వ్యక్తి గన్నం గారు, పలానా వేణుమ రాజీ శామ్యుల్ గారు, సైదుల్ గారు, వెంకటేష్, మహేష్, దుర్గా, విజయక్క, వీళ్ళందరూ నా పిల్లలే. వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళినా, నడుస్తున్నా, వాహనములైనా, బస్సు ఎక్కుతున్నా, ఎక్కడ చీకట్లో సంచరించినా, వెలుగు సంచరించినా వాళ్లకు మీరు చేయవలసింది పాదములకు రాయన తగలకుండా మీరు వారిని ఏం చేయాలంటే మార్గములన్నింటిలో కాపాడండి. మార్గములన్నింటిలో మీరు కాపాడండి, తోడుగా ఉండండి. నేను తోడుగా ఉంటాను, కానీ మీరేం చేయాలంటే రాళ్ళు ఉంటే, రప్పులు ఉంటే, మరి రకరకాలైన ముళ్ళు ఉంటే, రకరకాలైన ఉంటే వాటన్నింటిలో మార్గంలో వాహనాలు వీటన్నింటి ఏం చేయమన్నాడు? శత్రుండి కాపాడండి. ఇద్దరు దూతలను ప్రొటెక్షన్ దేవుడికి స్తోత్రం. దేవుడు ఇచ్చాడు ప్రొటెక్షన్. ఎప్పుడు దేవుడు ఇచ్చాడంటే దూతల్ని మనకి ఇద్దరిద్దరు దేవుని బిడ్డలు మనకు తెలియదు, దూతలు కాపుతాల. హల్లెలూయా. మన చదువుతున్నాడు సన్ని, నిజంగా బిడ్డలో ప్రమాదం అక్కడే మీరు దగ్గర బిడ్డలో సన్నివాడు కూడా యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు ఏదో ఒక హస్తం తీసి వాడిని అక్కడికి నెట్టేసినట్టు పక్కకు తీసినట్టు కనపడుతున్నాడు. అది దేవుడి కనపడేటువంటి అదృశ్యమైన హస్తం. చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్స్ మనం కూడా నాకు కొంతమంది చూపారు. ఏదో హస్తము ఒక వ్యక్తి అలా వచ్చి తోసినట్టు తీసినట్టు అని. ఇది దేవుని అదృశ్య హస్తము, దేవుని దూతల కాపుదల మనకున్నది. హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడంటే మనలను తన దూతలకు ఆజ్ఞాపించేశాడు. హల్లెలూయా. చేసి ఏం చేశాడు? ఆ వచనంలో 11 చదివితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారమ్మా. అది దూతలు చేసే పని ఏంటంటే మన పాదాలకి రాయి కూడా తగలకుండా ఏం చేస్తున్నారమ్మా? ఎత్తి పట్టుకుంటారు. తర్వాత 10వ వచనం చదువయ్యా, 10వ వచనం చదవండి. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చూసారా? తెగులు రాకుండా, అపాయం రాకుండా నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆజ్ఞాపించాడంటే మనము దేవుని పిల్లలము. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం కాబట్టి మనకు దేవుడు ఇస్తున్న కాపుదల. దేవుని పిల్లలకి ఏం తక్కువ కానీ దేశన గారు పాట రాసింది, ఇతని పక్షులను నిత్యము పోషించుచున్నారు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠ,
నీవున్నంత వరకు సింహపు పిల్లలైనా పొగువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలో ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్య తరుడా ఆలోచన కర్తవు చూడగు తండ్రి చాలగు రాజువు చూడగు తండ్రి చాలగు రాజువు. హల్లెలూయా. ఆయన పిల్లలకు దేవుడు దూత ద్వారా ఇచ్చేటువంటివి 4 విషయాలు మీకు ఈరోజు చెప్పి నేను ముగించేస్తా. ప్రధానంగా చూద్దాము. మొట్టమొదట దేవుడు తన దూతల ద్వారా మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే నెంబర్ 1 కాపుదల. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు చెప్పాడు దూతలకు పాదములకు రాయను తగలకుండా ఏం చేస్తారట, తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఇంకో మాట కూడా మీకు చూపించాలా. బైబిల్లో చూడండి, కీర్తనలోనే ఒక చోట అంటాడు, 34వ కీర్తనలకు రండి. దేవుడు సంరక్షణ గురించి చూడండి. ఆయన కాపుదల ఎలా కొనుగో ఈ ఒక్క మాట జ్ఞానం చేత. 34వ కీర్తన 7వ వచనం చదవండి. భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని చూసారా. ఇది ఏమా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, మన చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ చుట్టూ, ఆయన పిల్లల చుట్టూ అట ఆయన దూతలు కావలి. హల్లెలూయా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కావాలి కాస్తారు, అంతే కదమ్మా. డ్యూటీ చేసి పోలీసులు సంరక్షకులుగా ఉన్న వారు ఏం చేయాలా? పోలీసులకి ఏమిస్తారమ్మా ప్రభుత్వం? సెక్యూరిటీ వాళ్ళకి ఎవరిస్తారు? కళ్ళారు గంటలు పట్టుకుని వారు మేము చెప్తారా? ఎవరిస్తారు చెప్పండి గారు? ఎవరిచ్చింది? ప్రభుత్వం, గవర్నమెంట్ ఇచ్చింది. అంటే సెక్యూరిటీగా ఉండడానికి, చుట్టూ కావలి గాయటానికి, గార్డెన్ దగ్గర కానీ ఇక్కడ కానీ అందుకు వాచ్మెన్ చేయడానికి, పనులు చేయడానికి, గమనించడానికి పెట్టుకున్నవాడు జీతం ఇస్తాడు. దేవుడు కూడా మనం కావాలంటానికి దూతలకి మనం ఇవి అవసరం, మన జీతం అవసరం. దేవుడే ఆ జీతం వాళ్ళకి ఇచ్చుకుంటాడు. హల్లెలూయా. కాపుతారా అంత మాత్రమే కాదు, అపాయం వచ్చినప్పుడు అపాయం నుండి లాగి అవతలేస్తాడు దేవుడు దూతల ద్వారా. సరిగ్గా పరిచయం ఆ మాట కూడా చూడండి. ఆది కాండంలో ఈ మాట మేము చూడాలి. దూతల ద్వారా దేవుడు తన పిల్లలు ఎలాగో లాగాడు బయటికి. మరి చూద్దాం. కొన్నిసార్లు మనం తగు చేస్తా ఉన్నప్పుడు, ఆలస్యం చేస్తున్నప్పుడు దేవుడు తన దూతలు పంపించి బయటికి లాక్కొస్తాడు. చూడండి, ఆది కాండము 9వ అధ్యాయం అనుకుంటాను. సొదొమ గొమొర్రాలో దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రాలో లోతు నేను యొక్క సొదొమ గొమొర్రాని అగ్నితో కాల్చివేయబోతున్నాను, నువ్వు కడుపు చేయలేక నీ ప్రాణమును దక్కించుకోవాలనుకుంటే నీవు, నీ భార్య, నీకు ఇచ్చిన బిడ్డలు నువ్వు బయటికి అర్జెంటుగా బయటికి రమ్మన్నాడు. ఎన్నో వచ్చిన చూడండి, 19లో ఉందా? ఎక్కడ ఉంది? 16 చూడండి. 16 ఎన్నో వచ్చిన 19, 16 చూడండి. దయచేసి అందరు చూడండి. మీ మాట మీకు చూపించడానికి నేను తరువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడు వలన ఆ మనుషులు అతని చేతిని, ఈ మాట పెట్టుకోవాలి, ఆ మనుషుల పై దూతలు అన్నాడు. ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి ఆ దూతలు చూడండి. ఈ మాట, ఆ దూతలు వారిని వెలుపటికి తీసుకుని
తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడకము. ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీ యెడల నా యెడల కనపరిచిన కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతునేమో. చాలా ఇక్కడ సందర్భం వేరు మారుతుంది. అయితే ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా మీద దేవుడు ఏం పంపించబోతున్నాడు? అగ్ని కురిపించబోతున్నాడు. దేవుడు టైం అయిపోయింది, ఈ కైనా కానీ బయటికి రమ్మంటే రాట్లా, ఆడేమంటున్నారు, గడువు చేస్తున్నారు. అగ్ని వచ్చి కాల్ చేసింది, నువ్వు నీ భార్య నీ పిల్లలు తీసుకుని అట్లేదుగా ఆ సొదొమ నుంచి పర్వతానికి వెళ్ళిపో అంటే లోతు ఏం చేస్తున్నాడు? తొడు చేస్తున్నాడు. వెంటనే నిజంగా దేవుడి బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? టైం అయింది కాబట్టి దేవుని లోతును భార్యను లోతు యొక్క పిల్లలను చేతులు కొట్టుకున్నారు. లాగిస్తారు. ఏం చేశారు? బయటికి లాగి వచ్చారు. టక్కుని అప్పుడు అగ్నిగంధకం కురిసి పొరబోతున్నాడు. వెళ్ళేటప్పుడు కండిషన్ ఏంటో తెలుసా? నీవు ఇక్కడ నిలబడకూడదు, వెనక్కి చూడకూడదు, నువ్వు ముందుకే వెళ్ళిపో, వెనక తిరిగి చూడకూడదు, వెళ్ళిపోవాలి, మైదానం ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసేసాడు. కానీ అక్కడ లోతు భార్య, వీళ్ళైతే ముందుకెళ్ళారు కానీ లోతు భార్య దేవుని మాట విన్నా. కానీ విన్న వీళ్ళు దూతల చేత పైకి లాగబడి అగ్ని కందకములను తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు దూతల ద్వారా వారి విషయంలో కూడా ఒకటి, పాదాలకి రాయి తగలకుండా వారు మనల్ని చేతుల మీద ఎత్తి పట్టుకుని దూతలు కాకి తెప్పించారు. రెండవది, ఇందాక చుట్టూ కావలి కంచెలాగా మనకి ప్రొటెక్షన్. మూడవది మనం చూస్తే ఇప్పుడు బయటికి క్షేమంగా వాడిని అగ్ని పడకుండా కాపాడు. ఇంకొక విషయం, ఆ దూతలు కూడా మళ్ళీ ఆయన దానియేలు గ్రంథంలోకి వస్తే దూతల కాపల క్షేమము ఏ రీతిగా దూతల ద్వారా దేవుడు జరిగించాడో మనం మాట్లాడతాం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21-22 వచనాలు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గాని నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. హల్లెలూయా. ఈ మాట కూడా చూడండి. దానియేలుని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల. దానియేలు సింహాల గృహలో వేయడానికి కారణం ఏంటండి చెప్పండి? ఎందుకు దానియేలు సింహాల బోన్లు వేశారు? అసలు సింహాల బోన్లో దానియేలు వేయడానికి కారణం ఏంటి? రాజుగారు ఎందుకు వాళ్ళు ఎందుకు వేశారు? ఏమండి ఎందుకు వేయాల్సిన పని ఏంటి? సింహాల బోన్లు ఎందుకు వేసి సింహాలను చెప్పారు చేయని పనిష్మెంట్, శిక్ష. రాజుగారి మాట మీరే. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 30 దినాల వరకు, 5 రోజులు, 30 దినాల వరకు ఒక ప్రతిమను, ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి
ఆ విగ్రహానికి దండం పెట్టాలా, పూజ చేయాలా, నమస్కారం చేయాలా. ఆ విగ్రహానికి తప్ప ఉదయ సాయంత్రాలు ఇవన్నీ వాయిద్యాలు వినపడినప్పుడు దానికి తప్ప ఏ మానవుడికి గాని ఏ దేవుడికి గాని ఎవ్వరు ప్రార్థన చేయకూడదు. రాజుగా నిలబెట్టిన ఈ ప్రతిమకు మాత్రమే దండం పెట్టాలా, పూజ చేయాలా, నమస్కారం చేయాలా, సాగిలపడాలి. ఒకవేళ ఏ దేవుడికైనా ఏ యొక్క మరి విగ్రహానికైనా మీరు పూజ చేసి దండం పెట్టి సాగిలపడి దేవుని ఆరాధిస్తే వాడు తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తారంట? సింహాల బోధులో వెయ్యబడును అని ఒక శాసనము అమలు వచ్చాడు. అందుకనే ఈ అధ్యాయంలో మనకు ఉండింది ఏ దేవుడు ఇది ఆలోచన చూడ 10వ వచనం చదవండి. ఇక్కడ మనకు క్లియర్ ఉండింది రాజు గారి గురించి. కానీ చదవండి. ఇది శాసనము. ఇది శాసనం. ఏంటి శాసనం? ఏడు చదువయ్యా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి ఖండితమైన చట్టాన్ని స్థిరపరిచి దానిని శాసనంగా చట్టము ఖండితముగా అందరు ప్రధానులు ఒక అసెంబ్లీలోనో లేకపోతే ఒక చట్టం తయారు చేసి వదులుతారు చూడయ్యా. అట్లా అందరు ప్రధానులు అందరూ రాజు దగ్గర ఖండితమైన చట్టాన్ని వేసి దాన్ని శాసనంగా చాటింపచేయనట్లు యోచన చేసి అది శాసనం ఏంటి, చట్టం ఏంటి, అమలు చేసింది ఏంటి? ఎట్లనగా 30 దినముల వరకు, ఇది 30 రోజులు అంటే 4 రోజులు 30 దినముల వరకు తప్ప రాజు గారి దగ్గర తప్ప ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చట్టం, శాసనం. ఏంటి శాసనం? 30 రోజుల వరకు రాజు గారికి తప్ప, రాజు గారికి ఒక ప్రతినిధి పెట్టాడు, దానికి తప్ప మనం చేయకూడదు, చెప్పుకోకూడదు, ఇంకా నమస్కారం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏదైనాను మానవుతాన్ని ఎవడైనా మనం చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించి మాధులెక్కయు పార్శ్వలెక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనము ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసి అన్ని వీళ్ళందరూ ప్రధానంలో కలిసి శాసనాన్ని రెడీ చేసి ముద్ర వేయమని చెప్పి ఆ చట్టాన్ని తీసుకెళ్లి అధికారాన్ని తీసుకుని వాళ్ళు అక్కడ పెట్టి ఏం చేశారంటే దాని మీద స్థిరపరచమని ముద్ర వేశారు. బాగా రాజు దర్యావేషు శాసనం రాయించి సంతకము చేశారు. ఇది శాసనము చేయబడింది. ఇంకెవరు మాట్లాడటానికి లేదు, ఎవరికి ప్రార్థన చేసుకోవడానికి. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని ఇది కూడా తెలుసుకుని కూడా ఎరిగి కూడా దానియేలు ఏం చేశాడు? ఇప్పుడు 10వ వచనం చదువయ్యా. ఇప్పుడు 10వ వచనం ఏనంటమ్మా? దానియేలు 6:18 ఇది శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయనను స్తుతించుతూ వచ్చాడు. ఆ మనుషులు గుంపులు కూడి వచ్చి
వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనటయు చూచి రాజు సముఖంలోకి వచ్చి శాస్త్ర విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినడలా వాడి సింహము గుహలో పడదోబడినది ఆజ్ఞ ఇయ్యలేదా అని మనం చేయక రాజు ఆజ్ఞ ఎక్కులు చూసారా, అది శాసనం చేయబడిందని ఎరిగి లెక్క చేయకుండా ప్రతిరోజు యథాప్రకారము దానియేలు ఏం చేసుకుంటా వెళ్ళాడు? ఉమ్మారు మోకాడిని తన ప్రార్థన మాత్రము ఆగల. కత్తి తీసుకొచ్చి మెడ మీద పెట్టినా, కత్తి పెట్టి పొడిసినా ప్రాణం తీస్తానన్నా కానీ తన క్రమాన్ని తను ఆపుకోవాలి. దేవునికి స్తోత్రం. మన పద్ధతుల దేవుని విషయాలు ఎక్కడ రాజీ పడ్డా మనం కూడా గట్టి విశ్వాసం కావాలి. ఎక్కడ దేవుని పద్ధతుల విషయంలో మనం రాజీ, అది వానైనా వరదైనా మరణమైన జీవమైన ప్రాణం తీస్తామన్నా గాని ప్రభు విషయంలో మనం ఎన్నడూ కూడా వెనక తగ్గని విశ్వాస జీవితం మనకు గాక. అలాంటి విశ్వాసంతో శాస్త్రం తెలుసు కూడా మోకరించి ఆ ఎత్తికేలు కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది ఉంటారుగా సుఖనాథుడు. ఇప్పుడు బాగా ఎదుగుతున్నా, పచ్చగా ఉన్నా, కొంచెం ఏదైనా మంచి వస్త్రాలు కట్టుకున్నా, కాస్త ఆభరణాలు ధరించిన, మంచి ఇల్లు కట్టుకున్నా సుఖనాథుడు ఉంటారుగా. అమ్మ బయటకు అడుక్కొని అన్నట్టు పూలు వేసేవాళ్ళు, నిప్పులు గీసేవాళ్ళు, మండే దాని మీద మంట రేపేవాళ్ళు లేకపోలేదు అనంటారు కదా. ఈ దాన్ని ఏదో పోతున్నాడు ఆయన ప్రార్థన ఆయన చూసుకుంటుంటే పక్కన ఉన్న వాళ్ళు దాని మీద స్వీకర్లు రాజా నీ శాసనం చేస్తే దానిలో నీ మాట అయినను నీ శాసనం అని నీ పద్ధతులను లెక్క చేయలేదు. నీ పద్ధతి నా దేశంలో పంట, నా రాజ్యం పంట, నా ఉప్పు తింటా, నా ఉప్పు తింటా, నా మాట అనుకుంటా నాకు తిరుగుబాటు చెప్తాడా. ఎవరు అక్కడ తీసుకెళ్ళండి ఏం చెప్పన్నారు? సింహాల పోయి చెబితే దాన్ని లాక్కొచ్చి అందుకు సింహాల బోర్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, సింహాల బోర్లోకి వెళ్ళడానికి గల కారణము ఒకటే, దేవుని పద్ధతుల్లో రాజీ పడకుండా ప్రార్థన దాన్ని బట్టి తీసుకెళ్ళేసాడు. కానీ ఒక విషయం ఏంటంటే సింహాల బోర్లోకి అయితే రాజుగారు వేసాడు కానీ రాజుగారు దేవుని పిల్లడైనటువంటి దానియేలు సింహం బోర్లు వేసి దగ్గర రాత్రి నిద్ర లేదంట. నిద్ర పట్టి లేదంటే దేవుడు తెల్లవారు నిద్రపోయి ఇప్పుడు తెల్లారితే నిద్ర పట్టుకుంటూ వచ్చి తెల్లవారు సోమన 5 గంటలకు వచ్చి జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించాడా, నిన్ను కాపాడాడా అని కేకేస్తే అప్పుడు ఇంత చదివిన వాక్యము తనేమన్నాడు ఆ మాట చదవండి. అప్పుడు ఏమన్నాడు? సింహాల బోనులో ఉండి దానియేలు అనంతో స్వరం ఏమని ఏర్పడుతుందో దానియేలు ఇచ్చిన బాబు దాన్ని బట్టి చదివా చదివా అందుకు 21 చదివా. 20 రాజు అంటున్నాడు, అతడు గుహ దగ్గరికి రాగానే గొప్ప స్వరంతో దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడు దానియేలు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించే నా క్వశ్చన్ మార్కు అతను అడిగినప్పుడు దానియేలు సమాధానం. అందుకు దానియేలు చదువు. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడిన కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించింది. రాజా ఈ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని. చూసారమ్మా, నేను చేసే రాజా నా దేవుని దృష్టికి నేను మనుషుల దృష్టిలో అనుకున్నాను, నాకైతే నా దేవుని దృష్టిలో మాత్రం ఏ దోషము నేను లేదయ్యా. నా తండ్రికి నేను అలా కనపడ్డాను, నా తండ్రికి నా విశ్వాసాన్ని నా భక్తిని కాపాడుతున్నాను. నా దేవుడు కోతలు పంపించి సింహాలు నా మీదకి వచ్చి నోరు తెరుస్తున్న సింహాల నోళ్లను మూసేశాడు. సింహం అయితే రెడీ పొంది వెళ్ళటానికి, కానీ నోళ్ళు మూపించాడు. దేవునికి స్తోత్రం. దానియేలు మీద పితృలు చెప్పి మొదలేసినాడు ఎవడ? దానియేలు మీద ఇది చేసిన ఎవడు అంటే పలా నోడు వాళ్ళు అన్నారు. అప్పుడు వాళ్ళని పిలిపించండి, రాళ్ళు కాదు అయ్యాల్సి దానియేలు కాదురా. ఈ పిల్లలు పెట్టేవాళ్ళు అయితే అసలు సమస్య లేకుండా పోయింది, పిలిపించండి అని వాళ్ళు పిలిపించారు. పిలిపిస్తే ఏం చేశాడు అది కూడా వాళ్ళు తెలుసుకుంటారు కిందే. అప్పుడు
రాజు ఆజ్ఞయిగా ఆ, దానియేలు మీద నింద మోపిన రాజు ఆజ్ఞాపి పిలిపించాడు, రాజు ఆజ్ఞాపించగా ఆ మనుషులను ఆ మనుషులు వారు తోడుకుని వచ్చి ఆ సింహముల గుహలో పడద్రోపి ఎవరు రాజు గారు పిలవండి ఎందుకు దానియేలు నిర్దోషిని మంచి వ్యక్తం చేశారని పిలిపించడంగానే ఆయన మీద నింద మోపినోడు ఆ మనుషులు తోడుకుని చేరేశారట, సింహాల గుహలో సింహాల గుహలో పడదోసిరి. వారిని చూడ వాడితో ఒకటి తప్పు చేస్తే ఒకటి చేసిన దాన్ని బట్టి ఎంతమంది పనిష్మెంట్ చూడమ్మా. వారిని వారి కుమారులను వారి కుమారులను వారి భార్యలను వారి భార్యలను పడద్రోసిరి. పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు ఆ గుహ అడుగు భాగమునకు రాకమునిపే రాకమునిపే సింహముల పాలైంది. సింహాల పాలైరి. సింహములు వారి ఎముకల సహితం వారి ఎముకలను సహితము పగలగొరికి పగలగొరికి గురి చేసిన బాబోయ్. చూశారమ్మా, అసలా వాములు తినే స్వాములు కట్ట పచ్చగెట్టి పలహారం. వాములు తినే స్వాములకి పచ్చగెట్టి ఏమైంది? మన మహేష్ మేమందరూ అప్పుడప్పుడు అనుకుంటాం. ఆ పక్కనే ఒక ఇద్దరు సోదరులు ఉన్నాడు, పాలు కానీ ఎప్పుడు చేసుకుంటారన్నప్పుడు. కాబట్టి మేమేమో ఏదో తేలికగా నాణ్యాల ఆహారం తీసుకుంటే పక్కనే ఉంటే వాళ్ళకి ఎక్కువ నాణ్యం కావాలా? ఒక కప్పు, 2 కప్పులు, 3 కప్పులు వస్తాను. ఒకసారి మహేష్ వస్తే మాస్టర్ గారు ఏంటంటే అప్పుడు అనుకోకపోతే పిల్లలు తినే నీటి కుక్కలు తీసుకొని ముందు పెట్టారు. నన్ను గుర్తు తిని పక్కన పెడతారు అనుకుంటే ఇంకేమన్నా అట్లనే అసలు తినగలిగిన వాళ్ళు అమ్మా మామూలు తినే సోమకి పచ్చగడ్డ ఎలా ఉండింది? ఆహారం అన్నట్టుగా. నిజంగా ఈ యొక్క సింహాలు ఆ తిందు మోపిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలనేనంట చంపి చీల్చి ఎముకలను కూడా అంతమందిని. కానీ ఒక దానియేలుని ఏం చేసేవాడి? వాసన కూడా మనకి వచ్చేవాడు. అది సింహాలకి ఏం చేసేవాడు? ఒక దానియేలుని తింటే అసలు అది ఆకలి కూడా తీరేది కాదు. అది అంతమందిని చంపేసి అడుగు భాగానికి వెళ్ళకుండా ఉండే రాత్రి అంతా వేపు నోర్లు కట్టేసేది దేవుని స్తోత్రం. వీళ్ళంతా మీ ఇంటిని పొడి చేసి పొడి నిజంగా అన్యులకి ధన్యులకి తేడాది. దేవుని పిల్లలకి దేవుని ప్రొటెక్షన్ స్తోత్రం సంరక్షించేత దానియేలు కాపాడేట దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూత పంపించి దానియేలుకి కాపుదల ఇచ్చేది. దానియేలును సింహపు గోడలో కాపాడినది నీవే కదా. సింహపు గోడలో కాపాడినది నీవే కదా. ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం భజించి నే పొగడనా. స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా. ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తానమ్మా. నేను ఇప్పుడు 3 దూతలు మనకి ఇచ్చే కాపుదల గురించి చెప్పాను. మొట్టమొదటి ఏమని చేస్తారు చెప్పండి సార్, జ్ఞాపకం చేయనారు. నెంబర్ 1, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు పాదములకు రాయైనా తగలకుండా వారు తమ చేతులతో, అది మన దూతలు మన చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అది మనకు తెలియదు, శత్రువుకు తెలుసు. 2వ మాట, వైరస్సులు కలగవారి చుట్టూ దూత కావలి ఉండింది. కావలి 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 కాపాడు. 3వ మాట,
మూడవ మాట అప్పుడే మర్చిపోయాను. సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎట్లా? అక్కడ సొదొమ గొమొరలో అగ్ని పడకుండా చేతులు పెట్టుకుని మరి అంత సెక్యూరిటీ భద్రతల వాళ్ళు బయటికి వచ్చే అపాయాల్లో ఉన్న వాటిని బయటకు. ఇప్పుడు నాలుగో సందర్భము, మన మీదకి వచ్చిన శత్రువు నోరు తెరుస్తుందా, నోరు తెరవకుండా సింహాల భూములు నుండి దేవుడు ఏం చేశాడు? తప్పించి కాపాడాడు. దేవుని నామానికి స్తోత్రం. సింహం అంటే ఏంటంటే నీ విరోధులు అపవాది గద్దించే సింహాలే మన మీదకి. సాధారణ మన సింహం ఆ రోజుల్లోనే మా దానియేలు సింహము శత్రువు. మన సింహం ఎవరండి? సాధారణుడు. గద్దించే సింహాలే వెళ్తుంటే ఆ సింహము నోరు కట్టేసి దేవుడు మనకి కాపుదలు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 రకాలుగా కావలి కాస్తారు, చేతులు తెచ్చి పట్టుకుంటారు, అపాయం నుండి బయటికి లాక్కొస్తారు. దూతగా అపాయంలో పడుకుని నోరులు మూకేస్తారు. 4వది దూత నుంచి చేసే పని ఒక మాట ఏమిటంటే కానీ ఈ 4 ముగిస్తాం. ముగించుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 42-43 వచనాలు చదవాలి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయింది. ఇక్కడ యేసు ప్రభు కూడా వేదనతో కొన్ని దినాలు ఉపవాసం నుండి చెమట రక్తంగా మారేంత తీవ్రంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు చెమటే రక్తంగా మారేలోకి ఆయన బలహీనత వచ్చేసి కొంచెం చాలా వేదనతో బాధతో ఉంటేనంట ఆయన ప్రార్థన విని దేవుడు ప్రార్థన ప్రతిఫలం ఏం చేశాడు? 42వ వచనంలో పరలోకములో నుండి తన దూతలను దూత ఆయనకు కనపడి దేవుడు పరలోకమునుడు దూత ఆయన దగ్గర పంపబడి ఆయనను బలపరచెను. దేవుడికి స్తోత్రం. దూత వచ్చి ఏం చేస్తే నిన్ను నన్ను మనందరినీ బలపరుస్తుంది. అది ధైర్యంగా వెన్ను తట్టి కూడా యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు దూతను పంపించి ప్రార్థన చేశాడు కాబట్టి తన దూత ద్వారా తన కార్యాన్ని జరిగించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునమ్మా, నీవు నేను ప్రార్థన చేయాలనేది దూతలాగా వచ్చావయ్యా, దేవుడిలాగా వచ్చి నాకు సహాయం చేసామని చాలా సందర్భాలు అనుకున్నాం. నిజంగా కొన్ని ఆపదలు ఉన్నప్పుడు దేవుడు ఒక దూతను పంపించినట్లుగా మన దగ్గరికి సహాయాన్ని పంపించాలి. రకరకాలైన రీతులు మనం అనుభవించాం. దేవుడిలాగా వచ్చావయ్యా, నాకు సహాయం చేశాను. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుండి సహాయం పంపుతాడో మనకు తెలియదు. హల్లెలూయా. అందుకని అంటాడు, కొండల వైపు నా కన్ను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టు ఎక్కడి నుండో తెలియదు, కానీ దేవుడి సహాయాన్ని మాత్రం దేవుడికి స్తోత్రం. ఈరోజు మాట చెప్పి నేను ముందుకు వస్తాను. దేవుని మహాకృపను బట్టి నెల మనము సంఘ క్షేమాభివృద్ధి కోటాలు 3 రోజులు అనుకున్నాం. నిజంగా వాస్తవంగా మనం ఎప్పుడు పెట్టాల అంటే మామూలుగా మన చర్చి వారికి పరిధిలో పెట్టుకుని బయటగా కొంతమంది దైవ సేవకుల్ని పిలిపించి కాస్త వాక్యం చెప్పి సంఘం వాళ్ళు పట్టడానికి సాక్షాత్ చెప్పించాలని అలాంటి వచ్చి మళ్ళీ దేవుడి సన్నిధిలో వాస్తవంగా అయితే మీటింగ్స్ అనుకున్నాం. అని వాతావరణాన్ని బట్టి ఎందుకంటే నాకు ప్రయాణం లేదు, కొంచెం నాకు తెలివి ఉండి చర్చి వరకు పెట్టుకుందామని తలంచి మరి 3 రోజులు పెట్టుకుంటే నిజంగా 1-2 ఫస్ట్ రోజు కొద్దిగా కొంతమంది వచ్చారు, 2వ రోజు దేవుడికి భయంకరంగా జరిగారు.
మూడవ రోజు మనం అనుకున్న దానికంటే ఊహించినంత అద్భుతంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు తన సన్నిధి, తన మహిమ, తన కృప ఉంచి బలంగా జరిగించాడు. విధంగా ఫస్ట్ రోజు దైవ సేవకులు ప్రభు గారు అనే ఒక దైవ సేవకుడు వచ్చి ఈ వాక్యాన్ని మనకు అందించారు. వారి పరిధిలో మనం చక్కగా దీవించుకుంటాం. రెండవ రోజు కూడా సింగనగర్ దగ్గరలో కప్పు మీద బేతేలు సహవాసం తరఫున రుజుమ గారు వచ్చి వారు కూడా వారి సాక్షి రూపము కొన్ని అనుభవాలు మనకు చెప్పారు. మరి 5 విషయాలు చెప్పింది కదమ్మా, అవన్నీ కూడా దేవునికరంగానే సంఘానికి వాయిస్ ఆ సిస్టర్ గారు కూడా చాలా వచ్చింది. లాస్ట్ రోజు నేనేమనుకున్నానంటే, మనం ప్రార్థన చేద్దాం బలంగా, మనం కొన్ని విషయాలు సంఘంతో కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు నా దగ్గర ఇవన్నీ చేయించి ఒక టైం తీసుకుని ఒక అర్ధగంట ప్రార్థన 1 hour చేస్తే సంఘం షోతో అనుకున్నాను. కానీ అనుకున్న విధంగా మాకు తెలిసినటువంటి మరి రిలేటివ్స్ పెద్దనాన్న అవుతారు, పెద్దమ్మ గారు, వారు వాట్సాప్ లో పాంప్లెట్ చూసి నాకు ఫోన్ చేశారు. మీటింగ్స్ అంటే చర్చిలోనే పెట్టుకున్నాము, అంటే నేను ఒక రోజు రావాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, చాలా సంతోషం రండి అని చెప్పేది. సరే, వాళ్ళు ఇద్దరు కూడా లెక్చరర్స్, ప్రిన్సిపల్ గా చేసే డ్యూటీ రిటైర్డ్ అయ్యి గుంటూరులో ఏసీ కాలేజ్ దానికి సంబంధించి ఆంటీ కూడా సిద్ధాంతంలోనే రిటైర్డ్ అయ్యారు. దేవుల్లో ఉంటున్నారు, రోజులు చేసి అనుకుంటున్నాను. మొత్తానికి దేవుడు మనం ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చారు. సంతోషంతో మన ప్రార్థనలు, మన ఆరాధన, మన నడిపింపు వాళ్ళకి చాలా నచ్చింది. దేవుని స్తోత్రం. వాళ్ళ ద్వారా గారి ద్వారా కానీ గారి ద్వారా చక్కని వారి గ్రీటింగ్స్ వారు చక్కగా తెలియపరిచి బలంగా ఉద్యోగం జరుగుతుంటే ప్రశాంత్ కుమార్ గారు నిజంగా సంఘం చిన్నదైన దేవుని ప్రభు ఉంది. గొప్పగా ఈ సంఘంలో మంచి శక్తి కలిగిన యథార్థంగా మంచి సంఘం ఇది. ఈ ఆరాధన ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చింది. అక్కడ కూర్చుంటే నాకు ప్రేరేపించబడిందంటే ఈ వాయిద్యాలు వాయిస్తున్నారు. ఒక కీబోర్డు నేను మీ సంఘానికి ఇవ్వాలని నాకు దేవుడు ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేరేపించాడు. అతను బట్టి నేను వచ్చే నెల నాకు కాల్ చేస్తాను. ఆ కీబోర్డ్ నాకు తెలిసిన కుర్రాడు అతను మాట్లాడి ఆ కీబోర్డ్ నేను స్పాన్సర్ చేస్తానని ఆయన ప్రామిస్ చేశాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. తర్వాత విజయలక్ష్మి వెంకటమ్మ కూడా చక్కని కొన్ని మాటలు వారు తెలియపరిచారు. ప్రార్థన చేసాము. దేవుడు మనం అనుకోలేదు, కానీ దేవుడు దేవునికరంగానే ఆ కార్యక్రమము జరిగించారు. మరి ఆ కార్యక్రమం జరగటానికి సంఘంలో బిడ్డలు సహకరించారు. మరి కొంతమంది సేవకులుగా మేము 4-5 ఉన్నప్పుడు వాస్తవంగా మరి భోజనాలు కానీ, టీ కానీ, ఏర్పాట్లు కానీ మరి ఇప్పుడున్న బిడ్డలు మరి మొదటి రోజు అయితే మరి ఆజ్ఞానికి వాళ్ళు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఆ టీని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. రెండవ రోజు ఉదయం గోపమ్మ గారు మరి టీ, అలాగే మధ్యాహ్నం భోజనము గోప గారు ఏర్పాటు చేశారు. మూడవ రోజు బేబమ్మ వాళ్ళ భోజనము మరి భవాని వీళ్ళు టీ తీసుకుని వచ్చి మరి అమ్మాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెండవ రోజు సాయంత్రం స్నాక్స్ టీ అని వాళ్ళు వచ్చిన వాళ్ళకి 6-7 వచ్చారు సిస్టర్స్. వస్తే వాళ్ళ కొరకు టీ కానీ గమ్మగా బిస్కెట్లు తీసుకొచ్చారు. వాస్తవంగా వాళ్ళు వచ్చేసి టీ తాగేసేసారు. బిస్కెట్లు అక్కడ ఈ రోజు మనకి తలాడు తీసుకున్నాం. ఎందుకు తలాడు తీసుకున్నాం పంపించారు. కానీ అప్పటికి వాళ్ళు తాగేసేసారు. అప్పటికి మార్కెట్ అయింది కాబట్టి అవి పెట్టాలనుకున్నా భోజనం కదా అయిపోయింది. మరి వారు కూడా మరి సహకరించారు. మూడవ రోజు సంగమాంతో కూడా మరి దేవుడు వారికి ఇచ్చినట్టు దాన్ని బట్టి ఇచ్చిన ప్రాంతంలో భాగంగా మరి చక్కగా భోజనాలు ఒక 40 మంది కనుక్కున్నాం. మరి ఆ పిల్లలు కలిసి ఒక 50 మంది దాకా పాల్గొన్నారు. చక్కగా భోజనాలు కూడా జరిగినాయి. దేవునామానికి స్తోత్రాలు. మరి వాస్తవంగా వచ్చిన కానుకలు 9,000 రూపాయల దాకా మరి కానుకలు ఇవ్వబట్టి వారి అందరిని బట్టి అయితే 8,000 ఖర్చు అయింది. క్యాటరింగ్ ఇచ్చాం కాబట్టి 4,500 భోజనాలకు ఖర్చు అవుతాం.
తను వచ్చిన సేవకులు కూడా సన్మానించి వాళ్ళకి అందరికీ కానుకలు పెట్టి పంపించాము. ఒక 1000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పింది ఏంటంటే, మిగిలితే మౌతులు బాగాలేదు నుండి ఒక మౌతు తీసుకున్నాం అని చెప్పాను. 1000 రూపాయలు నా దగ్గర ఉండి, మరి ఇంకొక 1000 రూపాయలు 2000 అవుతుంది మౌతు. దానికి జమ చేసుకుని వచ్చే నెలలో దేవుని చిత్తమైతే మౌతు తీసుకున్నాం. మౌతు తీసుకున్నాం. మరి ఈ విషయాన్ని గమనించండి. మనం అనుకున్న దానికంటే దేవుడు విజయవంతంగానే నడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా ఆ కార్యక్రమం జరగడానికి ప్రభు చూపించాడు. ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే ఈ తడావుడిగా కాకుండా ప్రతి సంవత్సరం 3 రోజులు అవుట్డోర్ లో మీటింగ్ పెట్టుకున్నాం. అది జనవరిలోనే ప్రకటన చేసుకుని అందరం ఉపవాసాలు మంచిగా జరుగుతున్నట్టు ప్రార్థన చేసుకుని ఏప్రిల్లో పిల్లల సెలవులుగా అందరూ కలుసుకోవడానికి 3 రోజులు ఖచ్చితంగా మనం మంచిగా కలిసి సంతోషంగా దేవుని స్వార్థ ప్రకటించాలి. తలకు నాకు ఇచ్చేయండి. అలా చేద్దాము. దేవుని కొత్త మనకు తోడు కాబట్టి అలా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చివరి రోజు అనుకోకుండా మరి సన్మాన కార్యక్రమం కూడా అనుకోకుండా తెలియదు. నాకు ఆలోచన కూడా లేదమ్మా. ఆగ్నేశం గారు పుట్టినరోజు ఆ రోజు మీరు చిన్న కేక్ అని వారు మీరు తమ్ముడు వెంకటేశ్వరుడు ప్రశాంత్ తమ్ముడు కొడుతాము. తర్వాత ఫారోడు కూడా అనుకోకుండా సన్మాన కార్యక్రమాన్ని ఆగ్నేశం గారు నిజంగా తెచ్చేగా చేసేది. ఇలా చేసేది పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేపిద్దామని వాళ్ళ మ్యాన్ గోల్డ్ సోమ్య వీళ్ళందరూ కలిసి కేక్ ఒకటి తీసుకొచ్చారు. అనుకోకుండా సన్మానం కూడా చేయడానికి మరి ఆమె గారికి దేవుడి తల్లి గారికి సన్మానం అనుకోకుండా మాకు కూడా చేశారు. ఎందుకంటే అనుకోలేదు, తెలియదు, మన ప్రోగ్రామ్ లేదు. దేవుడు వారిని కూడా దేవుడు దీవించుగాక. రీతిగా మంచిగా జరిగింది. ప్రార్థన చేయడం వచ్చే సంవత్సరం మనం మంచిగా ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మరి సంఘమును అందరిని దేవుడు బలపరిచి సంఘ బిడ్డలు పరిచయం చేసిన బిడ్డలను దేవుని కొరకు బిడ్డలందరూ దేవుడు దీవించుగాక. నెక్స్ట్ కార్యక్రమానికి మనం అందరినీ సిద్ధం చేయను గాక. అలాగే మరి దేవుని సన్నిధిలో ఇలాగ మనం ప్రార్థన చేస్తే సహాయం దేవుడు ఎలాగైనా పంపిస్తాడమ్మా. మన కీబోర్డ్ విషయంలో జరిగింది అనుకుంటుంది కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కీబోర్డు తబలా బ్యాండ్ కావాలని అడుగుతూ ఉంటే దేవుడు మొదటగా ఈ ప్రారంభ కూడికల్లోనే కీబోర్డు దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ కూడా ఇస్తాడు, ఇలా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి దూతను పంపించి దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. బలపరిచాడు. కాబట్టి దేవుడి కృప బలము లోతులు వచ్చే సంరక్షణ అంటే ఒకటి చేతులతో ఎత్తు పట్టుకుని, రెండవది చుట్టూ ప్రొటెక్షన్గా ఉంటారు సెక్యూరిటీ, మూడవది ఆపదలో ఉంటే బయటికి లాక్కొచ్చి అందరూ తప్పిస్తారు, నాలుగవది నోర్లు సింహాల నోర్లను మోపిస్తారు, శత్రువుని మోపిస్తారు, ఐదవది బలపరుస్తారు. వారించి అధైర్యం ఉంటే, నీరసం ఉంటే, బలహీనం ఉంటే దేవుడు దూతలు వచ్చి నేను నన్ను బలపరుస్తుంది. ఆరవది దేవుని దూతలు మాకు ఆహారాన్ని కూడా పెడతాయి. నేను చూడట్లేదు కానీ దాని 40 రోజులు ఆహారం లేకుండా ఏరియా ఉన్నప్పుడు ఏరియా దగ్గరికి దూతలు చేంజ్ చేసి ఆహారం పెట్టి అతను బలపరిచిన బైబిల్లో రాశాడు. దూతలు అలాగూ ఇచ్చేస్తుంది. తర్వాత 7వ మాట చూస్తున్నాను, దూతలు దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చి నీతో నాతో మాట్లాడతాయి. దేవుని యొక్క నీ యొక్క ప్రార్థనలో నీ యొక్క కన్నీరు దేవుని నోటలు తీసుకెళ్ళిపోతాయి. అందుకని నోట వచ్చిన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకెళ్లి దేవుని వర్తమానాలు మన దగ్గరికి కూడా 7 విషయాలు మీరు గమనించండి. అందుకని దాన్ని ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుని కొన్నాడు, దూత వచ్చి కొన్నాడు నీ ప్రార్థనలో నీ ధర్మకార్యం దేవుని దగ్గరికి విడిని. కాబట్టి దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించుడని దూతను మన ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకెళ్తే దేవుని వర్తమానం తీసుకొస్తే మనకు ఆహారాన్ని కూడా పెడితే దూతల పరిచర్య లాంటిది. కాబట్టి దేవుని పిల్లలంగా దేవుడు మనం అధికారం ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా ఉండటం మనకి ఎంత భాగ్యము. కాబట్టి ఆయన బిడ్డలంగా మనము ఆయన పరిచర్యలో కూడా ఆయన పాత్రను అనుభవించడమే కాదు, ఆయన పని కూడా చేసేవారుగా కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక.
ఆమె బలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వరకు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన రీతిని బట్టి దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. అవును ప్రభువా, మీరు నిజంగా నీ పిల్లలుగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే వందనాలు, నీ క్షేమ స్థితిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా, వందనాలని ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తము సహోదరుడు మహేష్ వచ్చి ప్రార్థన చేస్తాడు. క్షేమము కలిగి ఉన్నామంటే ఇంకా బ్రతికున్నామంటే, క్షేమము కలిగి ఉన్నామంటే ఇంకా బ్రతికున్నామంటే, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయా, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయా. క్షేమము కలిగి ఉన్నామంటే ఇంకా బ్రతికున్నామంటే, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయా. దయా, మీరు మాకు క్షేమాన్ని ఇస్తున్నారు, కాపాడుతున్నారు, మా కాళ్ళు తోడుకోండి. నూతన పరిచర్య ఎంత ఉన్నదో మీకు ఇచ్చినందుకు వందనాలు. ఆ పరిచర్యను అనుభవించడమే కాదు, నీ పని మేము చేయడానికి మా నడుము బిగించుకునే కొరకు ముందుకు సాగడానికి, ఏరియా వలె ముందుకు వెళ్ళడానికి, దాని వల్ల నీ యొక్క దేశమును ప్రభావితం చేయడానికి మా ప్రార్థనల ద్వారా మీ యొక్క సరిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేస్తాం. అత్యున్నత సింహాసనం ఆశ్రమంలో పెద్దలు జీవిత మాటను బట్టి కొంత స్థితిని తెలియజేస్తున్నాం. నిజంగా ప్రియులా, ఆయన మా భక్తి ఏ పాడితే ఆయన వాటిని అందులో కనిపించి ఎందులో న్యాయం ఉంటే మా పరిస్థితి నుంచి ఆయన మమ్మల్ని, మా సంఘాన్ని, మా సేవకులను, వారి వారి కుటుంబాలను ఆయన వారందరినీ జ్ఞాపకం చేసుకుని సచివులు ఎక్కడ ఉంచి ఆయన ఈ ప్రభుత్వాన్ని ఆదివారం నాడు ఆయన అతని మనస్సారాన్ని స్థుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన బట్టి ఆధిక్యతను బట్టి ఇతని స్థితిలో తెలియజేస్తున్నాం. ఆయన మహిళలను చూపుతున్న బట్టి ఇతని స్థుతిస్తున్నాము. నిజంగా ప్రభావంలో మా పరిపాట్లలోను, మా జీవన విధానంలోను, మా కుటుంబ వ్యవస్థలోను, మా ఆధ్యాత్మిక స్థితిలో ప్రభావ మీ దూతలు ఏంటండి మా చుట్టూ, మా పరిసరాల చుట్టూ ఉండి ఈ ఆజ్ఞ ప్రకారం వారు అవి చేసిన కాలం బట్టి ప్రజల స్థితిలో ప్రభావ ఈ మాత్రము పైకి మారకుండా మా బ్రతుకుల ప్రభుత్వం మార్చి ఈ రీతిగా నిలబడడానికి స్థితిలో చేస్తున్నాం. ఇదే కాల సమయంలో ప్రభావ ఈ సంఘం ప్రవర్తన, మా సంఘంలో ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు, మా సేవకుల ప్రవర్తనకు అభివృద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా నానమాత్రముల ప్రభావ విస్తారమైన సేవను, విస్తారమైన పరిచయాన్ని ప్రభావ తీసుకుని పరిమితులకు సహాయం చేయమని, నేను కల్పించమని, సంఘాన్ని పైకి నిలబెట్టమని మీకు సహాయం ఇచ్చింది. బలహీనమైన చేయమని, మమ్మల్ని బలపరిచి ఈ పరిచయం ముందుకు సాగడానికి సహాయాన్ని గ్రహించమని. నిజంగా ప్రభావ తిరుమలంతా భయంకరమైన ప్రభావ ఆయన మేము చూపించేట మమ్మల్ని సజీవులు ఎక్కడ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రక్షణ రక్షణ దయచేయండి, రక్షించబడిన వాళ్ళు బలంగా ఉజ్జీవింప చేయండి. అయినా ప్రవర్తనలు వాటిలో మేము వృత్తిగా మా ఇళ్ళ చూపుతున్న విస్తారమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిజంగా ప్రవర్తనలు మహోన్నతుల చాటుగా నివసించుట ఎంత మేలో మాకు తెలుస్తుంది ప్రభావ. అయ్యా మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మాకు మీరు ఇచ్చిన ఆధిక్యం బట్టి స్తోత్రాలు. అన్ని జన్మ అనేది కాకుండా దేవా జీవన దేవా మీ బిడ్డగా మా ఇళ్ళ మీరు ఇచ్చిన కృపను బట్టి క్షేమాభివృద్ధిని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ విధంగా తిరుగుతున్నది ఆత్మీయంగా మమ్మల్ని అందరికీ ముందుకు ప్రోత్సహించి ఉద్యోగం సహాయం చేయమని, రాబోతున్న ఈ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి